మనోహరమైన శిల్పకళా శోభితంగా ఉన్న ఈ దివ్యాలయం ప్రశాంతతకు వేదిక. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ వటపత్ర సాయిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. గర్భాలయంలో పరమ సమ్మోహనకరంగా దివ్య ప్రభా దీప్తులతో వటపత్ర సాయి భక్త నేత్రోత్సవంగా దర్శనమిస్తాడు. ఆదిశేషునిపై పవళించిన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలో బ్రహ్మదేవుడు, పాదాల దగ్గర ఆసీనులై ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, సూర్యచంద్రులు, విశ్వక్సేన నారద తుంబురులు, భృగు మార్కండేయ మహర్షులు, విల్లి పుత్తర్ అనే కిరాత రాజు సోదరులు స్వామిని సేవిస్తూ ఉండేటువంటి అద్భుత దృశ్యం భక్తులకు అలౌకికానందానుభూతిని కలిగిస్తుంది. యుగాల నాటి కథను అలలు అలలుగా మనకు గుర్తుకు తెస్తుంది. వటపత్ర సాయి దివ్య స్వరూపాన్ని దర్శించి భక్తులు ఆనంద తన్మయాలతో విష్ణు స్మరణ గావిస్తారు. సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. సంవత్సరం మొత్తం స్వామివారికి వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆది మాసంలో అంటే ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించబడతాయి. స్వామివారికి జరిగే రథోత్సవాన్ని చూడటానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆలయానికి సమీపంలో ఒక పెద్ద పుష్కరిణి జలకళతో తొణికిసలాడుతూ ఉంటుంది. దీనినే తిరుమణ్ణి కొలను, పెరియకొళం అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. నయన సుందరంగా ఈ పుష్కరిణి జలాలలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. దగ్గరలో ఉన్న కొండల నుంచి ప్రవహించే జలధారలు ఈ కొలంలోకి వస్తాయి. అందువల్ల ఈ తీర్థంలోని జలాలు నిర్మలంగా, ఔషధీయుతంగా, పవిత్రంగా ఉంటాయి. అత్యంత ప్రాచీన కాలంలో వరాహ క్షేత్రంగా, పాండ్యనాడులో 5వ దివ్య దేశంగా, 108 వైష్ణవ ఆలయాల్లో 73వ ఆలయంగా శ్రీవిల్లిపుత్తూరు ప్రఖ్యాతిని వహించింది. సుమారు 100కు పైగా స్థల పురాణ కథలతో, ఆళ్వార్ల మంగళా శాసన వైభవంతో, సముదాత్తమైన శిల్ప నిర్మాణాలతో శుభ మహిమాన్వితంగా వటపత్ర సాయి ఆలయం భక్త వైకుంఠంగా నిలిచింది. విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం దైత్యాంతం నమామి పురుషోత్తమం, నమామి పురుషోత్తమం. శ్రీవిల్లిపుత్తూరులో కొలువైన వటపత్ర సాయి తేజోమయుడు, సర్వజ్ఞాన ప్రదాత, కరుణామయుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.